అయితే మీ అందరి కోసం ఇక్కడ స్నాక్స్ ఛాలెంజ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే డైలీ పిల్లలు అడిగేది జంక్ ఫుడ్ కావాలని అడుగుతారు, కానీ హెల్త్కి మంచిదా అంటే అస్సలు కాదనే చెప్పొచ్చు. సో పిల్లలకి ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు కాబట్టి ఈరోజు ఈ పిల్లలకి ఈ ఫుడ్ అనేది ఇక జీవితంలో తింటారో తినరో తెలియదు, కానీ ఈరోజు అయితే ఈ ఛాలెంజ్ ద్వారా వీళ్ళైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మేము ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఈ స్నాక్స్ అంటే మీకు చాలా ఇష్టం కదా? చాలా చాలా ఇష్టం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, స్టార్ట్ చేసేస్తారా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. చలో, ఇప్పుడు మేము ఏం తింటామో చూపిస్తాం. చూడండి, ఇవి బూత్ చిప్స్ అండ్ ఇవి స్ప్రింగ్ రోల్స్ అండ్ ఇవి సోయా స్టిక్స్. వీటిని సాస్లో అద్దుకొని తింటాం. ఓకేనా? మీరు తప్పకుండా ఈ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఓకే ఓకే. లో విన్న వాళ్ళు ఓకే, వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇస్తాము. అది మీకు లాస్ట్లో తెలుస్తుంది. అండ్ అవుట్ అయిన ఇద్దరికి లాస్ట్లో పనిష్మెంట్ ఇస్తాం. మీరు తప్పకుండా చూడాలి. లెట్స్ మూవ్ టు ద వీడియో. స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఏమో పిల్లలతో సమానంగా పోటీ పడుతుంటుంది, కానీ ఏమో విన్నింగ్తో కానీ లేదంటే తను విన్ అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తన పాటికి ఇదిగో తను ఇలా తింటా ఉంటుంది. వీళ్ళ ముగ్గురు సాస్ ఏంటో వెరైటీ ఉంది కదా, టేస్ట్. అవును, చాలా వెరైటీ ఉంది. అయిపోవాలి. మీతో వెరైటీ ఛాలెంజ్. మీరు ఇవి తినేలోపు ఆ ప్యాకెట్ మొత్తం తినిద్దంట. ఛాలెంజ్ ఫాస్ట్. ఎవరు ఫస్ట్ అవుతారో వాళ్ళకే ప్రైజ్. తర్వాత ఇద్దరు పనిష్మెంట్ మాత్రం భయంకరంగా ఉంటుంది. మీ ఇష్టం చూసుకోండి. పనిష్మెంట్ ఎవరికి కావాలి అవి తినేసినాక ఫైనల్గా ఆ డ్రింక్స్ తాగండి. ఓకేనా? మీ డ్రింక్స్ మీకే ఉన్నాయి. నీకు ఏ టేస్ట్ నచ్చిందో చెప్పు చిన్ను తర్వాత. అని నీకేది నచ్చింది? ఇప్పుడు నువ్వు తిన్నది నచ్చిందా? నాకు అయితే బూత్ బాగా నచ్చాయి. నాకు రింగ్స్ బాగా నచ్చినాయి. చాలా చాలా కాచును రింగ్స్ ఫింగర్స్ పెట్టుకొని తింటే బాగుంటాయి కదా. ఒక్కొక్క ఫింగర్ మధ్యలో నువ్వు తినకూడదు. పిల్లలు కూడా ఇట్లా తింటుందండి. మరి ఇంకా ఆమెకే తెలియాలి. ఛాలెంజ్ అన్నా తింటుంది. మరి మా అక్క చాలా స్లో అనుకున్నా, ఎంత స్పీడ్గా తింటుందో. అవును, అసలు అవ్వదనుకున్న హనీయే ఫస్ట్ అవుతుంది. నెక్స్ట్ పనిష్మెంట్ తీసుకునే వాళ్ళు రెడీగా ఉండండి. సోయా తినా, నీ విన్నవాళ్ళని తిను. అయిపోయిన ప్లేట్ల కింద పెట్టేసుకొని తినేసేయండి. పనిష్మెంట్ గురించి నాకైతే చాలా చాలా టెన్షన్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారేమో అని. స్టిక్స్ అయితే చాలా చాలా స్పైసీగా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎక్కడి నుంచి తెప్పించావు ఫ్రెండ్? ఇవి హైదరాబాద్ నుంచి తెప్పించాను. ఏమో హైదరాబాద్లో మాత్రం వాళ్ళ డాడీకి ఫోన్ చేసి తెప్పించింది. అంటే వాళ్ళ అన్ని ప్యాకెట్లో ఉన్నాయి, మొత్తం తింటుంది. ఆమె విన్నా విద్ది. చిప్స్ అయిపోయినాయి. ఇప్పుడు సోయా స్టిక్స్ తింటున్నా, తర్వాత డ్రింక్ తాగేస్తున్నా. మీకు వీడియో ఎండింగ్లో నేను ఒక సీక్రెట్ చెప్తాను. మా చెల్లికి ఇద్దరు చూడకుండా ఒకటి చేశారు ఇప్పుడు. అదేంటో మీరు చూస్తే కామెంట్ చేసేయండి. ఓకేనా? సాచిని కొంచెం వేయాలి.
నేను ఏదో చేత వేసుకో, మీకు ఎంత కావాలో అంత సాస్ వేసుకొని తినండి. టూ స్పైసీ. నీకెలా ఉంది హనీ? సూపరా? విన్ అవ్వాలనే తాపత్రయం తప్ప ఎవరు నీకెలా ఉంది? చిప్స్ రింగ్స్ కన్నా ఇది స్పైస్ ఎక్కువ ఉంది, స్పైస్ లెవెల్. సోయా స్టిక్స్ అన్నీ కొంచెం అన్ని చిన్న వేసినట్టు అందుకే తర్వాత చేస్తాను. బాగున్నాయి కదా ఫ్రెండ్స్? బాగుంది, చాలా బాగుంది. సాస్ కట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంది. నువ్వు తినమ్మా, పిల్లల కానీ ముందు నువ్వు తిను. ఇంకా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఏందో మా అక్క మీద డౌట్ వస్తుంది. సైలెంట్ నేను చూడినప్పుడు నా దాంట్లో వేసినట్టుంది ఫ్రెండ్స్, నాకు డౌటే. చిన్న ఎవరైతారో సస్పెన్స్గా ఉంది ఈ ముగ్గురులో. ఎవరు విన్ అవుతారో చూడాలని. ఎవరెవరు ఫస్ట్ అయిపోయి డ్రింక్ తాగేశాక అప్పుడు విన్. ఆ, డ్రింక్ కూడా అయిపోవాలి. మా ఫ్రెండ్స్ అయిపోతున్నాయి కానీ అని అక్కడ అయిపోతున్నాయి. డ్రింక్ కూడా తాగితే గొప్పగా బాగా మధ్య వేస్తున్నారు. అయిపోయిందా? ఓహో, డ్రింక్ స్టార్ట్ చేశారా? కంటిన్యూ. అన్నీ అయిపోయింది. ఫస్ట్ ఎవరైతే వాళ్ళు విన్ అని చెప్పించండి. విన్ అయిపోయింది, నా వల్ల కాదు ఇంకా. ఓ మై గాడ్. ఇప్పుడు అని పనిష్మెంట్ ఎవరికి ఇచ్చేది? హనీ పనిష్మెంట్ ఎవరికి? ఇద్దరికి. ఓకే, ఏ పనిష్మెంట్ ఇవ్వాలి? రెడీగా ఉన్నారా పనిష్మెంట్ కోసం? పనిష్మెంట్ అంటే మన ఇద్దరికి చిన్ను ఫస్ట్ అవుతుంది అనుకున్నాం కదా, కానీ అవ్వలేదు. మన ఇద్దరికి ఏం చేద్దాం? నేనైతే ముగ్గురు ఒకటేసారి అవుతాను అనుకున్నా, కానీ ఫెయిల్ అయిపోయింది. ఎలా అయితే ఫెయిల్ అయ్యావు కదా. కానీ దీంట్లో మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాం. ఎలా అనిపించింది స్నాక్స్ తినేటప్పుడు? ఫుల్ ఎంటర్టైనింగ్ గా, ఎవరిది అవుతుంది అనే టెన్షన్ గా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. నీకని చాలా బాగా అనిపించింది నాకైతే. బూత్ సోయా స్టిక్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. అసలు ప్రతి ఒక్కటి బాగున్నాయి స్నాక్స్గా. కాకపోతే డ్రింక్ వచ్చేసరికి తాగలేకపోయాం, బికాస్ గ్యాస్ ఉంటుంది కదా, దానివల్ల తాగలేదు. మాజాలో బెనిఫిట్ ఏంటంటే గ్యాస్ ఉండదు, సో ఫాస్ట్గా అయిపోయింది అనేది. నీకు? నాకు సోయా స్టిక్స్ చాలా బాగా నచ్చాయి. తినేసావుగా? తినేసా, నా డ్రింక్ కూడా తాగేసా, నాది అయిపోయింది. సాస్ కూడా తిన్నాం దాంతో కలిపి. కంప్లీటెడ్. ఎలా అయితే ఫస్ట్ విన్నారు, ఏమి ఇద్దాం అనుకున్నా పనిష్మెంట్ అని. చాలా పనిష్మెంట్ ఏమిస్తావు మాకు? ఏమి ఇవ్వాలా వాళ్ళు వచ్చేస్తా ఉండి మేమే కలిసి మీ ముగ్గురు కలిసి నీకు పనిష్మెంట్ ఇస్తాం. లేదు పెద్ద నేను ఏదో సీక్రెట్ చెప్తా అన్నదిగా చెప్పు ఇప్పుడు నాకు. అవును, ఇందాక అక్కతో సీక్రెట్ చెప్తా అన్నది చెప్పలేదు. ఆలోచించే లోపు అడుగుదాం. నాకు తెలుసు ఆ సోయా స్టిక్స్ ఏదో సగం వేసేసి ఉంటుంది నా దాంట్లో. నాకు కూడా తెలుసు. అదేనా, అందుకే నా దాంట్లో తక్కువ ఉంటే ఫస్ట్ ఎక్కువ అయినాయి. నీకు వేసాను, హనీ అక్కకి వేసాను, అయినా హనీ అక్క ఫస్ట్ తినింది. అసలు చీటింగ్ బాగా చేసావు అక్క. అందుకే చీటింగ్ చేసినా సరే అక్క విన్ అయింది చూడు. అక్క గ్రేట్ అసలు. అవును, చీటింగ్ చేసినా నువ్వు విన్ అవ్వలేదు. మరి అది లేటు అవ్వదు అనుకుంటాం కానీ అనేకనే ఫస్ట్ అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, హనీకి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయంటే ఫస్ట్ ఉంటుంది కంపల్సరీగా, లేదు అంటే నేనే లాస్ట్ అన్నట్టు కూర్చుంటుంది. అంతేనారా? అంతే. కానీ మాకు పనిష్మెంట్ ఏంటో ఇస్తా అన్నావుగా, రెడీగా ఉందా పనిష్మెంట్? రెడీగా ఉందాక మీరు కళ్ళు మూసుకొని చేసి చెప్పండి ఇద్దరు. ఓకే డన్. మమ్మీ ఇదే నా పనిష్మెంట్. కళ్ళు మూసుకొని చూసుకోండి పనిష్మెంట్ ఏంటో. ఏంటి చల్ల చల్లగా తగులుతుంది, ఏం పెట్టావు? కళ్ళు తెరిచి చూడొచ్చు. కలర్ చూడొచ్చు. ఓ షేట్, పచ్చి బెండకాయలా అని తింటారా? అని బెండకాయ ఎవరైనా టమాటా అంటే తినొచ్చు, బెండకాయ కూడా తినొచ్చు అక్క, తినండి. ఓడిపోతే ఇంత దారుణమైన పనిష్మెంట్ అని మాకు. అవును, కొంచెం కూడా చాలు చూపివా. కనీసం ఒకటైనా పెట్టాల్సింది, 2. 3 ప్లేట్లు స్నాక్స్ తీసుకున్నప్పుడు ఎందుకు ఓడిపోయావు? అయ్యో, కానివ్వండి, అయితే తినేసేయండి. అది కూడా ఫాస్ట్గా ఎవరు తింటారు వాళ్ళు, లేకపోతే లేటుగా అయితే మళ్ళీ పనిష్మెంట్. మరి కానీ వాళ్ళు త్వరగా.
పర్లేదు, కొంచెం స్వీట్ ఉంది. తినొచ్చు, బెండకాయ మంచిదే, హెల్దీ ఫుడ్. హనీ మీకు ఇచ్చిన పనిష్మెంట్ కూడా హెల్దీగా ఇచ్చింది. అన్హెల్దీ ఫుడ్ తిన్నారు కదా, హెల్దీగా ఉండండి అని. ఏం పర్లేదు, మళ్ళీ ఈసారి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకొని హనీకి పనిష్మెంట్ వచ్చేలా చేస్తాం. చూద్దాం మీ ముగ్గురు మళ్ళీ ఛాలెంజ్లు ఎవరు గెలుస్తారు. మా వీడియో ఎంజాయ్మెంట్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్ కోసం మేము రెడీగా ఉంటాం. గైస్, మేము ఫస్ట్ టైం అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి కన్ఫామ్గా. ఎందుకంటే మేము చేసిన ఈ ఫుడ్ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఫన్ వస్తుందో లేదో కూడా మాకు చెప్పండి. ఎందుకంటే మీకు ఫన్ రావాలనుకోండి, కొత్తగా మేము ఇంకా ట్రై చేస్తాం అనమాట వీడియోస్ కోసం. అలాగే ఫ్రెండ్స్, ఇంకొకటి నందిని డ్రీమ్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బేబీ స్టైల్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.